దేవుడికి మాత్రమే ఉన్నటువంటి ఆ పేరు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అనే ఆ గొప్ప పేరు మరలా ఎవరికి ఇస్తున్నారు? ఆ గొప్ప ఎబిలిటీ, గొప్ప శక్తి, పవర్స్ ఎవరికి ఇస్తున్నారంటే ఆయన తర్వాత ఇదిగో ఆయన వారసులుగా, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనకు. ఆయన పిల్లలుగా ఉంటేనే మనకు, ఆయన పిల్లలుగా లేకపోతే మనకు లేవు అవన్నీ కూడా. మనం కనుక దురాశలను అనుసరించి యోహాను సువార్త 8:44 మనకు కనబడుతుంది కదండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంతానమై ఉన్నారు, అపవాది పిల్లలై ఉన్నారు. అపవాది పిల్లలు, ఎందుకంటే అపవాది లక్షణాలను మీరు గైకొంటున్నారు, అపవాది ఆ దురాశలను అనుసరించి మీరు నడుచుకొనిచున్నారు కాబట్టి మీకు ఇలాంటివి ఉండవు. ఎవరికుంటాయి? ఎందుకు? మీరు ఒకవేళ మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండి అనేక మందిని పరిశుద్ధులుగా మార్చుతూ వెళ్తే కనుక తప్పకుండా మీకు అంత గొప్ప పవర్ని దేవుడు ఇస్తా అంటున్నారు, ఆల్రెడీ ఇచ్చారు కూడా. కనుక ఇంత గొప్ప ధన్యతను మనం వినియోగించుకొని ఈ భూమి మీద అసాధ్యమైనటువంటిది ఏది లేదని మనకి దేవుడు చెప్తున్నారు కాబట్టి ప్రభు కొరకు ఏ పనైనా కన్నా సాధ్యపడుతుంది అనే విశ్వాసము కలిగి మంచిగా దేవుని కొరకు మంచి పోరాటం చేయాలని, మంచి పోరాటం చేసి మంచి పరిగెత్తి మీ పరుగు కడముట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మాటలు ముగిస్తున్నాను.